ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవుని ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒకటైనటువంటి ఆజ్ఞ నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఈ యొక్క ఆజ్ఞ ఎంత విలువైనది. దేవుడు మనకి ప్రతీది తన యొక్క వాక్యం ద్వారా మనకి ఎంతగానో తెలియపరుస్తున్నారు. ఈ విషయంలో ఇప్పుడు తండ్రిని తల్లిని మనం ఎంతవరకు సన్మానిస్తున్నాం? సన్మానించడం అంటే వాళ్ళకి షాల్స్ బొకేస్ ఇవ్వడం కాదు. వారి యొక్క అవసరతలను మనం ఎంతవరకు తీరుస్తున్నాము? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. తల్లిదండ్రులను మనం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మ్యారేజ్ అయిన వాళ్ళ విషయానికి వస్తే తన పుట్టిన బిడ్డల మీద తల్లిదండ్రులకు ఎంత ఆశ పెట్టుకుంటారు. నా కొడుకు పెద్దయ్యాక అది చేస్తే బాగుంటుంది, నా కొడుకు ఇది చేస్తే బాగుంటుంది. చిన్న వయసు నుంచి మనము వారిపైన ఎంతగానో ఆశలు పెట్టుకుని మనము జీవిస్తాం. అదే హస్బెండ్ విషయానికి వస్తే, లేకపోతే వైఫ్ విషయానికి వస్తే, తన తల్లిదండ్రులకు ఏదైనా చేస్తాను అని చెప్పినప్పుడు వారు నో అని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఒక్కసారి మనం అటువంటి స్థితిలో ఉన్నామేమో. మనము దేవుని ఎదుట పశ్చాత్తాపడి మనము మన తప్పుని గ్రహించుకుని దాని నుండి మనము తొలగి మనం తల్లిదండ్రులను లేకపోతే అత్తమామలను ఇద్దరిని ఒకలానే ప్రేమించాలి. వారి అవసరతలను మనం తీర్చాలి. దేవుని వాక్యం మనము చదవడమే కాదు, దాన్ని క్రియారూపంగా కూడా చేయాలి. అప్పుడే దేవుని వాక్యము చదివిన దానికి వాల్యూ ఉంటుంది. క్రియలు లేని విశ్వాసం మృతమైనదని దేవుడు చెప్తున్నారు కదా. మన విశ్వాసము క్రియారూపముగా ఉండాలి. ఆమేన్.